మొక్కలు మొక్కలుగా పడిపోవడం గల కారణం, విగ్రహాలని పగలగొట్టడం గల కారణం, బానిసత్వం అనే బబులోనును నేలను రాల్చబడడం కారణం, జతలు జతలుగా బయలుదేరిన దండు, ఐక్యత కలిగిన దండిది. ఏ దండిది? సహవాసం కలిగిన దండిది. రాసుకోవాలట. ఒక్కరుగా పోయింది వేరు, జతగా పోయింది వేరు. అందుకని వాక్యం చెప్తుంది, స్వేచ్ఛగా వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానికి విరోధి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడొద్దు. ఒంటరిగా ఉంటే చాలా లేనిపోని ఆలోచనలు మొత్తం వచ్చి మీ శరీరాన్ని ఒక అపవిత్రతలోకి ఆలోచనలు నడిపించుకొని పోతాడు సాతాను గాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడే పాడైపోయినాడు. అర్థమవుతుంది? అమ్నోను ఒంటరిగా ఉన్నప్పుడే పాడైపోయినాడు.